సంఘములో కూడా లోకానికి సపోర్ట్ ఇచ్చేవారు ఉంటారు, సంఘములో కూడా లోక ఆచారాలకు సపోర్ట్ ఇచ్చేవారు కలరు. వీరు కాదా అపవాద సంబంధులు? దేవుడు అంటాడు, యేసుక్రీస్తు, దేవుని రాజ్యములో గోధుమలు ఉన్నాయి, వాళ్ళు ఏమున్నాయి చెప్పండి అమ్మా. దేవుని రాజ్యంలో ఏమున్నాయి? గోధుమలు కలవు, గురువులు కలవు. అంటే దేవుని రాజ్యములో, దేవుని రాజ్యం అంటే కాదు, సంఘమే దేవుని రాజ్యం. ఈ రాజ్యంలో ఎవరు ఉన్నారంటే దేవుని మనుషులు ఉంటారు, అపవాది మనుషులు ఉంటారు. ఒక రోజు వేరు చేయబడతారు. ఇది యేసుక్రీస్తు చెప్పే సత్యం. ఇది సంఘములో అందరు నీతిమంతులే ఉన్నారు, సంఘములో అందరు పరిశుద్ధులే ఉన్నారు. సంఘములోన దేవునికి సపోర్ట్ చేసేవారు ఉంటారు, లోకానికి సపోర్ట్ చేసేవారు ఉంటారు. ఇది అక్షర సత్యం. సంఘానికి వచ్చిన వారు అందరూ నీతిమంతులు అనకూడదు, సంఘం వచ్చిన వారు పరిశుద్ధులు అనకూడదు. సంఘములో కూడా అపవాది మనుషులు ఉంటారు. అది మనం గ్రహించలేకపోతున్నాం, దేవునికి తెలుసు. కాబట్టి ప్రణంది ప్రేమ దేవుని పిల్లలారా, దేవుని రాజ్యంలో గోధుమలు ఉన్నాయి, గురువులు ఉన్నాయి. ఈ గోధుమలు ఎవరో మనకు తెలుసు, గురువులు ఎవరో మనకు తెలుసు. ఇది మనకు తెలుసుకోవాలా ఈ సంఘంలో ఉన్నప్పుడే. ఆలోచిస్తాం, నేను మీ ఎదుట ఎలాగో నిలబడున్నానో ఒక దినాన మనం అందరము క్రీస్తు న్యాయపతి ఎదుట నిలబడాలి. ఇది అక్షర సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది జరగబోయేది ఇదే. రాబోయే తరాలలో నేను మీ ఎదుట ఎలాగో నిలబడ్డానో మనమందరం క్రీస్తు ఎదుట ఒక రోజు నిలబడాలి. ఇది అక్షర సత్యం.